శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ నవత్రింశోధ్యాయ విష్ణు దధీచి యుద్ధము. బ్రహ్మ ఉవాచ క్షువస్య హి తత్కృత్యేన దధీచ శాస్త్రమం యయౌ విప్రరూపమధాస్తాయ భగవాన్ భక్తవత్సలః దధీచం ప్రాహ విప్రర్షిమభివంద్య జగద్గురుః క్షువకార్యార్థముజ్జుకశ్చ శైవేంద్రం చలమాశ్రితః. బ్రహ్మ ఇట్లు పలికెను. భక్తవత్సలుడగు విష్ణు భగవానుడు క్షువునకు హితమును చేయగోరి బ్రాహ్మణ వేషముతో దధీచుని ఆశ్రమమునకు వెళ్ళెను. క్షువుని కార్యము కొరకై మారువేషములో నున్నవాడు జగద్గురువగు విష్ణువు శివభక్తులలో శ్రేష్ఠుడు మహర్షియగు దధీచునితో ఇట్లనెను. విష్ణురువాచ భోభో దధీచ విప్రర్షే భవార్చ నరతావ్యయ వరమేకం వృణేత్వత్తస్తద్భవాన్ దాతుమర్హతి. విష్ణువు ఇట్లు పలికెను. ఓయి దధీచ మహర్షి, నీవు శివారాధకులలో అగ్రగణ్యుడవు, నాశము లేనివాడవు. నీ నుండి ఒక వరమును కోరెదను, నీవు దాన్ని ఇయ్యదగుదువు. బ్రహ్మ ఉవాచ యాచితో దేవదవేన దధీచ శైవ సత్తమః క్షువక కార్యార్థినా శీఘ్రం జగాద వచనం హరిం. బ్రహ్మ ఇట్లు పలికెను. క్షువుని కార్యమును చేయగోరిన దేవదేవుడు విష్ణువుచే యాచింపబడిన శివభక్త శ్రేష్ఠుడగు దధీచి వెంటనే విష్ణువునితో ఇట్లనెను. దధీచ ఉవాచ జ్ఞాతం తవేప్సితం విప్ర క్షువకార్యార్థమాగతః భగవాన్ విప్రరూపేణ మయి త్వమసి వై హరిః భూతం భవిష్యం దేవేశ వర్తమానం జనార్దన జ్ఞాతం ప్రసాదాద్రుద్రస్య సదా త్రైకాలికం మమ త్వాం జనేహం హరిం విష్ణుం ద్విజత్వం త్యజ సువ్రత ఆరాధితోసి భూపేన క్షువేన కలబుద్ధిన జానే తవైన భగవన్ భక్తవత్సలతాం హరే చలం త్యజ స్వరూపం హి స్వీకురు స్మరశంకరం. దధీచుడు ఇట్లు పలికెను. హే బ్రాహ్మణ, నీ కోరిక నాకు తెలిసినది. నీవు క్షువుని కార్యము కొరకు బ్రాహ్మణ రూపములో వచ్చిన మాయావియగు విష్ణు భగవానుడవు. హే జనార్దన, దేవదేవ, రుద్రుని అనుగ్రహముచే నాకు ఎల్లవేళలా భూత భవిష్యద్వర్తమానములనే 3 కాలముల సంగతులు తెలియచుండును. నీవు పాపహరుడగు విష్ణువు అని నాకు తెలియను. ఓయి గొప్ప వ్రతము గలవాడా, బ్రాహ్మణ వేషమును వీడుము. దుష్టబుద్ధియగు క్షువమహారాజు నిన్ను ఆరాధించినాడు. హే హరి భగవాన్, నీ భక్తవాత్సల్యమును నేను ఎరుంగుదును. నీవు మారువేషమును వీడి సహజ రూపమును స్వీకరించి శంకరుని స్మరింపుము. అస్తి చేత్కస్యచిద్భీతిర్భవార్చనరత్తస్య మే వక్తుమర్హసి యత్నేన సత్యధారణపూర్వకం వదామిన ముషాక్వాపి శివస్మరణ సక్తధీః న బిభేమి జగత్యస్మిన్ దేవదైత్యాది కార్దపి. శివుని అర్చించుటయందు అభిరుచి గలవానికి ఎవ్వనికైనను భయము ఉన్నచో నీవు నాతో సత్యప్రతిజ్ఞను చేసి నిశ్చితముగా చెప్పవలెను. నేను అసత్యమును ఎట్టి సందర్భములోనైనను పలుకను. శివుని స్మరించుటయందు లగ్నమైన బుద్ధి గల నేను ఈ జగత్తులో దేవతలకు గాని రాక్షసులకు గాని ఇతరులకు గాని ఎవ్వరికీ భయపడను. విష్ణురువాచ భయం దధీచ సర్వత్ర నష్టం చ తవ సువ్రత భవార్చనరతో యస్మాత్ భవాన్ సర్వజ్ఞ ఏవచ బిభేమీతి సకృద్వక్తుమర్హసి త్వం నమస్తవ నియోగాన్ మమ రాజేంద్ర క్షువాత్ ప్రతి సహస్య చ. విష్ణువు ఇట్లు పలికెను. దధీచ, గొప్ప వ్రతము గలవాడా, నీకు సర్వత్రా భయము తొలగిపోయినది. నీవు శివుని పూజించుట యందు నిష్టగలవాడవు, అందువలననే సర్వజ్ఞుడవైనావు. నీకు నమస్కారము. నా ఆజ్ఞచే నీవు భయపడుచున్నాను అని ఒక్కసారి నీ శత్రువుగు క్షోమహారాజు ఎదుట చెప్పవలెను. బ్రహ్మ ఉవాచ ఏవం శ్రుత్వాపి తద్వాక్యం విష్ణోస్సతు మహామునిః విహస్య నిర్భయః ప్రాహ దధీచ శైవ సత్తమః. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణు యొక్క ఆ వాక్యమును విని కూడా భయమును పొందని వాడై శివభక్తాగ్రగణ్యుడగు దధీచ మహాముని నవ్వి ఇట్లు పలికెను. దధీచ ఉవాచ న బిభేమి సదా క్వాపి కుతశ్చిదపి కించన ప్రభావాద్దేవదేవస్య శంభో సాక్షాత్ పినాకినః. దధీచుడు ఇట్లు పలికెను. పినాకధారి దేవదేవుడు అగు శంభుని ప్రభావం వలనే నేను ఏ కాలమునందైనను ఏ దేశమునందైనను ఏ వస్తువు వలన అయినను లేసమైనను భయపడను. బ్రహ్మ ఉవాచ తతస్తస్య మునే శ్రుత్వా వచనం కుపితో హరిః చక్రముద్యమ్య సంతస్థౌ దిదక్షుర్ముని సత్తమం అభవత్ కుంఠితం తత్ర విప్రే చక్రం సుదారుణం ప్రభావాచ్చ తదీశస్య
నృపతే సన్నిధావపి దృష్ట్వా తం కుంఠితాస్యం తచ్చక్రం విష్ణుం జగాదహ దధీచ సస్మితం సాక్షాత్ సద్వ్యక్తికారకం కారం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మహర్షి యొక్క ఈ మాటను విని విష్ణువు కోపించి ఆ మహర్షిని దహించు కోరికతో చక్రమునెత్తి నిలబడెను. ఈశ్వరుని మహిమచే మిక్కిలి భయంకరమగు ఆ చక్రము ఆ బ్రాహ్మణుని యందు వ్యర్థమయ్యను. శివమహారాజు సన్నిధిలో కూడా అటులనే జరిగినది కదా. మొక్కవోయిన చక్రము గల ఆ విష్ణువును చూచి దధీచుడు సదసద్రూపమగు జగత్తు ఆవిర్భవించుటకు కారణభూతుడైన ఆ విష్ణువు ఎదుట చిరునవ్వుతో ఇట్లనెను. దధీచ ఉవాచ భగవన్ భవతా లబ్ధం పురాతీవ సుదారుణం సుదర్శనమితి ఖ్యాతం చక్రం విష్ణోః ప్రయత్నతః భవస్య తచ్చుభం చక్రం న జిగాంసతి మామిహ భగవానధ క్రుద్ధోస్మై సర్వాస్త్రాని క్రమాద్ధరిః బ్రహ్మాస్త్రాద్యై శరైశ్చాత్రై ప్రయత్నం కర్తుమర్హసి. దధీచుడు ఇట్లు పలికెను. హే భగవన్, నీవు పూర్వము ప్రయత్నమును చేసి అతి భయంకరముగు ఈ చక్రమును పొంది ఉంటివి. ఇది లోకములో సుదర్శనమనియు విష్ణు చక్రమనియు ప్రఖ్యాతిని గాంచినది. శివుడు అనుగ్రహించిన ఆ శుభచక్రము నన్ను సంహరింప నిశ్చగించుకున్నది. భగవానుడవగు నీవు కోపించి బ్రహ్మాస్త్రము మొదలగు అస్త్రములతో బాణములతో నన్ను సంహరించు యత్నమును చేయవచ్చును. బ్రహ్మ ఉవాచ స తస్య వచనం శ్రుత్వా దృష్ట్వా నిర్వీర్యమానుషం సజ్జాధ క్రుధాస్తస్మై సర్వాస్త్రాని క్రమాద్ధరిః చక్రుర్దేవాస్తతస్తస్య విష్ణోస్సాహాయమాదరాత్ ద్విజేనైకేన సంయోద్ధుం ప్రసృతస్య విబుద్ధయః చిక్షిపుష్వాని స్వాన్యాసు శస్త్రాన్యస్త్రాన్ని సర్వతః దధీచోపరి వేగేన శక్రాజ్యా హరిపాక్షికాః కుశముష్టిమధాదాయ దధీచ సంస్మరన్ హరం ససర్జ సర్వదేవేభ్యో వజ్రాస్తి సర్వతోవసి. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు తన చక్రము మొక్కబోవుటను గాంచి అతని మాటలను విని కోపించి అతనిపై అస్త్రములన్నింటినీ క్రమముగా ప్రయోగించెను. అప్పుడు దేవతలు ఆదరముతో విష్ణువునకు సహాయపడిరి. ఒక్క బ్రాహ్మణునితో యుద్ధమునకు తలపడిన మూర్ఘులగు ఇంద్రాది దేవతలు విష్ణువు పక్షమున నిలబడి దధీచునిపై వేగముతో తమ తమ అస్త్రములను శస్త్రములను శీఘ్రమే ప్రయోగించిరి. అప్పుడు వజ్రము వంటి ఎముకలు గలవాడు సర్వము తన వశమునందున్నవాడు దధీచుడు శివుని స్మరించుచు గుప్పెడు దర్భలను తీసుకుని దేవతలందరిపై ప్రయోగించెను. శంకరస్య ప్రభావాత్తు కుశముష్టిర్ మునేర్హిస దివ్యం త్రిశూలమభవత్కాలాగ్ని సదృశం మునే దగ్ధుం దేవాన్ మతిం చక్రే సాయుధం సశిఖం చ తత్ ప్రజ్వలత్ సర్వతస్సైవం యుగాంతాగ్న్యధిక ప్రభం నారాయణేంద్ర ముఖ్యైస్తు దేవై క్షిప్తాని యాని చ ఆయుధాని సమస్తాని ప్రణేముస్త్రి శిఖం చ తత్ దేవాశ్చ దుద్రువు సర్వే ధ్వస్తవీర్యా దివోకసః తస్థౌ తత్ర హరిర్భీతః కేవలం మాయినాం వరః ససజ్జ భగవాన్ విష్ణు స దేహాత్ పురుషోత్తమః ఆత్మన సదృశాన్ దివ్యాన్ లక్షాయుతాన్ గణాన్. శంకరుని మహిమచే మహర్షి ప్రయోగించిన దర్భల కట్ట కాలాగ్ని వంటి దివ్య త్రిశూలమాయను. ఓ మహర్షి, 3 అగ్రములు గల ఆ త్రిశూలము దేవతలను వారి ఆయుధములను దహించుటకు నిశ్చయించుకొనెను. శివుని ఆ శూలము ప్రళయ కాలాగ్ని కంటే అధికమగు కాంతులను అంతటా విరజిమ్ముచూ మండెను. నారాయణుడు ఇంద్రుడు మొదలగు దేవతలను ప్రయోగించిన ఆయుధములనన్నీయూ ఆ త్రిశూలము ముందు మోకరిల్లెనవై నష్టమైన పరాక్రమము గల దేవతలందరూ పారిపోయిరి. మాయావులలో శ్రేష్ఠుడగు హరి ఒక్కడు మాత్రమే అతట నిలిచి ఉండెను. పురుషోత్తముడగు ఆ విష్ణు భగవానుడు తన దేహము నుండి తనతో సమానమగు కోట్లాది దివ్య గణములను సృష్టించెను. తే చాపి యూదుస్తత్ర వీరా విష్ణు గణాస్తతః ముని నైకేన దేవర్షే దధీచేన శివాత్మన తతో విష్ణు గణాతాన్వై నియుధ్య బహుశోరణే దదాహ సహసా సర్వం దధీచ శైవ సత్తమః తద్వస్మ్యార్థాయ దధీచస్య మునే హరిః విశ్వమూర్తిరభూచ్చీఘ్రం మహామాయా విశారదః తస్య దేహే హరే సాక్షాద పశ్యద్విజసత్తమః దధీచో దేవతాదీనాం జీవానాం చ సహస్రకం. వీరులగు ఆ విష్ణుగణములు కూడా శివస్వరూపుడగు ఏకాగ్యగు దధీచ మహర్షితో అచట యుద్ధమును చేసిరి. ఓ దేవర్షి, అప్పుడు శివభక్త శేఖరుడగు దధీచుడు ఆ విష్ణుగణములతో పరిపరి విధముల యుద్ధమును చేసి ఆ తరువాత క్షణములో వారినందరినీ దహించి వేసెను. అప్పుడు మహామాయా పండితులకు విష్ణువు దధీచుని ఆశ్చర్యచకితుని చేయుట కొరకై విశ్వరూపమును పొందెను.
ద్విజశ్రేష్ఠులకు దదీచి ఆ విష్ణువు యొక్క దేహములో అసంఖ్యాకులకు దేవతలను ఇతర జీవులను ప్రత్యక్షముగా చూచెను. భూతానాం కోటయశ్చైవ గణానాం కోటయస్తథా అండానాం కోటయశ్చైవ విశ్వమూర్తే స్తనౌ తదా దృష్ట్వైతదఖిలం తత్రత్యావనిస్సతతం తదా విష్ణుమహజ్జగన్నాథం జగత్సోమజం విభుం. ఆ విశ్వమూర్తి యొక్క దేహములో కోట్లాది భూతములు, కోట్లాది గణములు మరియు కోట్లాది బ్రహ్మాండములు కానవచ్చును. అప్పుడు ఆ విశ్వరూపమును చూచిన చ్యవననందనుడు జగన్నాథుడు జగద్రక్షకుడు పుట్టుక లేనివాడు సర్వవ్యాపియగు విష్ణువుతో ఇట్లనెను. దదీచ ఉవాచ మాయాం త్యజ మహాబాహో ప్రతిభాసో విచారతః విజ్ఞాతాని సహస్రాని దుర్విజ్ఞేయాని మాధవ మయి పశ్య జగత్సర్వం త్వయా యుక్త మతంద్రితః బ్రహ్మాణం చ తథా రుద్రం దివ్యాం దృష్టిం దదామితే. దదీచుడిట్లు పలికెను, హే మహాబాహో మాధవ, మాయను వీడుము. విచారమును చేసినచో ఇది ఆ భాషయని తెలుసు. తెలియుట మిక్కిలి కష్టమైన వేలాది విషయములను నేను ఎరింగితిని. నీవు నా యందు శ్రద్ధగా చూడుము. నీకు దివ్య దృష్టినిచ్చుచున్నాను. నీవు బ్రహ్మ రుద్రులతో సహా జగత్తంతయు నీకు కనబడును. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా దర్శయామాస స్వతనౌ నిఖిలం ముని బ్రహ్మాండం చ్యావని శంభుతేజస పూర్ణదేహకః ప్రోవాచ విష్ణుం దేవేశం దదీచ శైవసత్తమః సంస్మరన్ శంకరం చిత్తే విహసన్ విభయస్సుధీః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికిన చ్యవనపుత్రుడగు ఆ ముని శంభుని తేజస్సుచే పూర్ణ విరాడ్దేహమును స్వీకరించిన వాడై తన దేహమునందు నిఖిల బ్రహ్మాండములను ప్రదర్శించెను. శివభక్తాగ్రగణ్యుడు భయము లేనివాడు విద్వాంసుడు అగు దదీచి మనస్సులో శంకరుని స్మరిస్తూ చిరునవ్వుతో దేవేశుడగు విష్ణువును ఉద్దేశించి ఇట్లు పలికెను. దదీచ ఉవాచ మాయయా త్వనయా కింవ మంత్రశక్త్యాదవాహరే త్యక్త్వా మాయా మిమాం తస్మా జ్యోద్దుమర్హసి యత్నతః. దదీచుడు ఇట్లు పలికెను, హే విష్ణు, ఈ మాయతో గాని మంత్రశక్తితో గాని పని లేదు. నీవు ప్రయత్నపూర్వకంగా యుద్ధములు చేయము. ఈ మాయను విడిచిపెట్టుము. బ్రహ్మోవాచ దేవాశ్చ రుద్రభూయో దేవాం నారాయణం చతం యోద్ధు కామాశ్చ మునినా దదీచేన ప్రతాపిన ఏతచ్చుత్వా మునేస్తస్య వచనం నిర్భయస్తదా శంభు తేజోమయం విష్ణుశ్చుకోపాతీవతం మునిం. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవతలు ప్రతాపశీలియగు దదీచునితో మరలా యుద్ధమును చేయగోరి ఆ నారాయణ దేవుని వేగముగా సమీపించిరి. ఆ మహర్షి యొక్క మాటలను వినిన విష్ణువు శంభు తేజముతో నిండి ఉన్న దదీచుని మిక్కిలి కోపించెను. అయినను ఆయన భయము లేకుండా నుండెను. ఏతస్మిన్నంతరే తత్ర గమన్మత్సంగతః క్షువః అవారయం తం నిశ్చేష్టం పద్మనాభం హరిం సురాన్ నిశమ్య వచనం మేహి బ్రాహ్మణో న వినిర్జితః జగామ నికటం తస్య ప్రణనామ మునిం హరిః క్షువో దీనతరో భూత్వా గత్వా తత్ర మునీశ్వరం దదీచ మభివాద్యైవ ప్రార్థయామాస విక్లవః. ఇంతలో అతటకు నేను నాతో బాటు క్షువుడు చేరుకుంటిమి. పద్మనాభుడకు విష్ణువును దేవతలను నేను యుద్ధము చేయకుండా వారించి తిని ఆ బ్రాహ్మణుని జయింపసఖ్యము కాదని చెప్పితిరి. హరి నా మాటను విని ఆ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించెను. క్షువుడు మిక్కిలి దీనుడై దుఃఖి అయి ఆ దదీచ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. క్షువవాచ ప్రసీద మునిశార్దూల శివభక్త శిరోమణే ప్రసీద పరమేశానో దుర్లక్ష్యో దుర్జనై సహా. క్షువుడిట్లు పలికెను, ఓ మహర్షి శివభక్తాగ్రగణ్య దయను చూపుము. ఓ పరమేశ్వర స్వరూప ప్రసన్నుడవు కమ్ము. దుర్జనులు నిన్ను కన్నెత్తి అయినను చూడజాలరు. బ్రహ్మవాచ ఇత్యాకన్య వచస్తస్య రాజ్ఞ సురగణస్య హి అనుజగ్రాహ తం విప్రో దదీచ తపసాం నిధి అద దృష్ట్వా రమేశాదీన్ క్రోధ విహ్వలితో ముని హృది స్మృత్వా శివం విష్ణుం శశాపచ సురానసి. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ రాజు యొక్క ఆ మాటను విని తపోనిధి వేదవేత్తయగు దదీచుడు ఆ రాజును మరియు దేవతలనందరినీ అనుగ్రహించెను. అప్పుడు ఆయన విష్ణువు మొదలగు వారిని చూచి మిక్కిలి కోపించిన వాడై హృదయంలో శివుని స్మరించి విష్ణువును దేవతలను కూడా శపించెను. దదీచ వాచ రుద్ర కోపాగ్నినా దేవ స దేవేంద్ర మునీశ్వరాః ధ్వస్తా భవంతు దేవేన విష్ణునాచ సమం గణైః. దదీచుడు ఇట్లు పలికెను, దేవతలు, దేవేంద్రుడు, మహర్షులు, విష్ణుదేవుడు మరియు ఆయన గణములు రుద్రుని కోపమునే అగ్నిచే వినాశమును పొందెదరుగాక. బ్రహ్మవాచ ఏవం శప్వా సురాన్ ప్రేక్ష క్షువమాహ తతో మునిః దేవైశ్చ పూజ్యో రాజేంద్ర నృపైశ్చైవ ద్విజోత్తమః బ్రాహ్మణ ఏవ రాజేంద్ర
బలినః ప్రభవిష్ణవః ఇత్యుక్త్వా స స్ఫుటం విప్రః ప్రవివేశ నిజాశ్రమం దధీచ మభివంద్యేవ క్షువో నిజగృహం గతః విష్ణుర్జగామ స్వం లోకం సురైః సహ యథాగతం తదేవం తీర్థమభవత్ స్థానేశ్వర ఇతి స్మృతం స్థానేశ్వరమనుప్రాప్య శివ సాయుధ్యమాప్నుయాత్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు దేవతలను శపించి మహర్షి తరువాత క్షువుని చూచి అతనితో ఇట్లనెను, ఓ రాజేంద్ర, బ్రాహ్మణోత్తముని దేవతలు రాజులు కూడా పూజింపవలెను. ఓ రాజశ్రేష్ఠ, బ్రాహ్మణులే బలవంతులు సమర్థులు. ఇట్లు స్పష్టముగా చెప్పి ఆ మహర్షి తన ఆశ్రమమున ప్రవేశించెను. క్షువుడు దధీచునకు నమస్కరించి తన గృహమునకు వెళ్ళెను. విష్ణువు దేవతలతో కూడి వచ్చిన దారిలో తన లోకమునకు వెళ్ళెను. ఆ స్థానము స్థానేశ్వరమన పేర పుణ్యక్షేత్రము ఆయను. స్థానేశ్వరమును చేరి దర్శించిన వారు శివసాయుధ్యమును పొందెదరు. కదితస్తవ సంక్షేపాద్వాద క్షువదీచయో నృపాప్త సాపయోస్తాత బ్రహ్మ విష్ణో శివం వినా య ఇదం కీర్తయే నిత్యం వాదం క్షువదీచయో జిత్వాపమృతం దేహాంతే బ్రహ్మలోకం ప్రయాతి సహా రణేయ కీర్తయిత్వేదం ప్రవిశేత్తస్య సర్వదా మృత్యుభీతిర్భవేన్నైవ విజయీ చ భవిష్యతి. ఓ కుమారా, నీకు క్షువదధీచుల వివాదమును త్రిమూర్తులలో శివుడు తక్క మిగిలిన ఇద్దరు అనగా బ్రహ్మ విష్ణువులు పొందిన శాపములను గుర్చి సంక్షేపముగా చెప్పితిని. ఈ క్షువదధీచ వివాదమును నిత్యము కీర్తించు మానవుడు అపమృత్యువును జయించి దేహమును వీడిన తరువాత బ్రహ్మలోకమును పొందును. ఎవరైతే దీన్ని కీర్తించి తరువాత యుద్ధమునకు బయలుదేరునో వానికి మృత్యుభయము ఉండదు, మరియు అతడు విజయమును పొందగలడు. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే విష్ణు దధీచ యుద్ధవర్ణనం నామ 39వ శ్రీ శివమహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు రెండవది యగు సతీఖండలో విష్ణు దధీచి యుద్ధవర్ణనం అనే 39వ అధ్యాయము ముగిసినది.